హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం సండే రోజైతే నేనైతే వంట అయితే ప్రిపేర్ చేశానండి. అది మొత్తం విడివిడిగా రెసిపీస్ అయితే నేనైతే పోస్ట్ చేశాను. సండే రోజైతే నేను మటన్ కీమా ఫ్రై, అలాగే చికెన్ ఫ్రై, అలాగే మటన్ కర్రీ, అలానే వెజ్ పులావ్ రైస్ అయితే చేశానండి. పెరుగు చట్నీ అయితే అమ్మని చేయమని చెప్పేశాను. ఇకైతే నాకైతే పెరుగు చట్నీ చేయడానికి టైం లేదు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసేటప్పటికి అన్నీ రెడీ చేసుకొని ఆల్మోస్ట్ 12:40 అయిందండి టైము. ఇక 1 అవర్లో అయితే నేనైతే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇకపోతే నేనైతే ప్రాసెస్ ఇలా అయితే చేస్తున్నానండి. అసలు నాకు విషయం చెప్పండి, ఎవరైనా వెజిటేరియన్ ఇలా అయితే నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేస్తారా చెప్పండి. నేనైతే నేర్చుకున్నాను అనమాట. ఎందుకోసమో కూడా కనుక్కోండి. నాన్ వెజ్ చేయటం నేర్చుకోవడమే కాదండి, నాన్ వెజ్ తినటం కూడా బాగా అలవాటు పడ్డాను అనమాట. ఇకపోతే ఈ మధ్య ఏంటంటే నాకు సండే తప్ప వీటి రోజుల్లో చేయడానికి అవ్వదండి, కుదరదు. సండే వచ్చేసి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న కోటప్పకొండకైతే మేము వెళ్ళి మార్నింగ్ అభిషేకం అయితే చేయించుకుంటున్నాము. అందుకని చెప్పేసి నాకు సండే చేయడానికి అసలు అవ్వట్లేదు. దగ్గర నేనైతే చేసేసి ఒక 2-3 మంత్స్ అవుతుందండి. పిల్లలు అయితే పాపం ఎప్పుడెప్పుడు ఏం చేసి పెడతామా అని అయితే ఎదురు చూస్తున్నారు. మా పాపకైతే మటన్ కీమా ఫ్రై అయితే చాలా ఇష్టం అండి, పెద్ద పాపకైతే. ఇక తన కోసం అయితే వాళ్ళ డాడీ ఒక 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మా డాడీ నా కోసం అయితే మటన్ అలానే చికెన్ అయితే 2 తీసుకొచ్చి ఇచ్చారండి. ఇక నేనైతే వాళ్ళ పాప కోసం వాళ్ళకి, నా కోసం అయితే మా డాడీ తెచ్చిచ్చారు కాబట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి మా డాడీ నేను అందరం అయితే చక్కగా తినేస్తామండి. అలానే అమ్మ వదిన వాళ్ళు అయితే మాత్రం వెజిటేరియన్ అనమాట, అందుకని వాళ్ళ కోసం సపరేట్గా వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వెజ్ పులావ్ చేసేటప్పుడు ఒక్క సీక్రెట్ అయితే నేను చెప్తానండి, ఇది ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ రైస్తోనే పులావ్ అనేది బాగుంటుంది. అలాగే ఆ నార్మల్ రైస్లోనే మీకు కనుక దొరికితే మాత్రం చిట్టి ముత్యాల రైస్ అని ఉంటాయి కదండి, ఆ చిట్టి ముత్యాల రైస్ అయితే మనమైతే నార్మల్ రైస్ హాఫ్, చిట్టి ముత్యాల రైస్ అయితే హాఫ్ కలుపుకుంటే ఆ ఫ్లేవర్కి అసలు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. బిర్యానీ కాదు, పలావ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇకపోతే నేనైతే మా పాప కోసం మటన్ కీమా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది కూడా నేను సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి, ఎలా చేశానని చెప్పేసి. అసలు మా పెద్దమ్మాయికి అయితే మటన్ కీమా ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అసలు రోజు 2 గంటల సేపు పడుతుందండి తను లంచ్ చేసేటప్పటికి. విడిగా అయితే నిన్నైతే మా అందరికన్నా ఫస్ట్ అయితే తినిందనమాట. వాళ్ళ అత్త అయితే ఈరోజు కూడా గుర్తు చేసింది, నిన్న ఫస్ట్ తిన్నావే నువ్వు అని చెప్పేసి. అలా అంత ఇష్టం అనమాట. అయినా అసలు ఇంత ఈజీగా రెసిపీస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకో మరి నాకు అలా సెట్ అయిందో, లేకపోతే నేను అలా ప్రిపేర్ చేస్తున్నా నాకైతే తెలియదు. కానీ నాకైతే ఏం కష్టంగా అయితే అనిపించదు, ఎన్ని రెసిపీస్ చేసినా కూడా చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట. అయితే సింపుల్ మెథడ్లో నేను వంట చేయడం అనేది అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నానండి. తనైతే అసలు రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసిద్ది, సిమ్లో పెట్టేసి మళ్ళీ కరెక్ట్ టైంకి వచ్చేసి అయితే ఆపేసిద్దండి, కట్ చేసేసిద్ది స్టవ్ని వచ్చి. అసలు అంత కరెక్ట్గా ఎలా పెట్టిద్దా అనేది తెలీదు. నేను అక్కడే కూర్చొని కూడా చాలాసార్లు రైస్ మాడబెట్టేదాన్నండి. కానీ పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళే కదా, వాళ్ళ ప్రిపరేషను వాళ్ళ కుకింగ్ మనకు రావాలంటే మనకు కూడా అంత ఏజ్ రావాలేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇదండి ఈరోజు నా రెసిపీస్ అయితే ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని నా కోసం మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.